హాయ్. హెచ్యూ భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనిపిస్తుంది మీకు అన్న. మరి ఇప్పుడు వన్యప్రాణులని అవి ఉండే ప్లేసులకు వెళ్ళి వాటిని డెవలప్మెంట్లు చేస్తాం, వాటిని వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటే అది కరెక్ట్ కాదు కదా. 400 ఎకరాలు ఇప్పుడు ఇక్కడే ఉన్నాయా? ఇంకెక్కడా లేవా? హైదరాబాద్ సిటీ వరకు, వికారాబాద్లో లేవా, శంషాబాద్లో లేవా, తర్వాత జడ్చెర్లలో లేవా, తర్వాత ఇటువంటి 50 కిలోమీటర్ల దూరంలో సిటీకి అవుటర్ రింగ్ రోడ్లో ఎక్కడైనా చేసుకోవచ్చు వాటిల్ని. అంతేగాని అక్కడ డెవలప్మెంట్ ఆపేసేసేసి ఇక్కడెక్కడో మూగజీవులు బ్రతుకుతున్న ప్లేసులలో, మూగ ప్రాణులు బ్రతుకుతున్న ప్లేసులలో వచ్చేసేసి వాటిని తరిమి కొట్టి వాటిల్లో ప్రజలని ఫ్లాట్లు కట్టి అమ్మేస్తాము చేస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి మీరు చేస్తానన్న 6 పథకాలు చేయండి. 2500 పథకం అన్నారా మహిళలకి, అది ఎక్కడ పోయిందో తెలీదా? ఉచిత గ్యాస్ అన్నారా, అది ఎక్కడ 500 రూపాయలకే గ్యాస్ అన్నారా, అది ఎక్కడ పోయిందో తెలీదా? తర్వాత ఇందిరమ్మ గృహ కల్పలు అన్నారా, అవి ఎక్కడ పోయినాయో తెలీదా? ఇక రైతుల సంగతి అయితే నాకు తెలియదు. లేదు భూమి ఉన్నవాడికి 4 లక్షలు 5 లక్షలు డబ్బులు ఇస్తామని మాట్లాడారా, అది ఎక్కడ పోయిందో తెలీదా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలని అమల్లో పెట్టుకొని ప్రజలలో ఇదవ్వాలి. కానీ ఎక్కడో ఉన్నటువంటి మూగ ప్రాణులు బ్రతుకుతున్నటువంటి వాటి స్థావరాలని కొల్లగొట్టి వాటిని రోడ్ల మీదకి లాగి వాటి ప్రాణాలు తీస్తానంటే మాత్రం ఇది మాత్రం ప్రజలు ఎవరు హర్షించరు. పెద్ద పెద్ద సెలబ్రిటీసే విన్నవించుకుంటున్నారు. మొన్న రేణుదేశాయి గారు కూడా మాట్లాడారు, అది మాత్రం చెయ్యొద్దండి, మీరు ఏదైనా చెయ్యండి ఎక్కడికైనా, అవి మూగ ప్రాణాలు, అవి మిమ్మల్ని ఏం చేసాయి, వాటిని తొలవేసేసి ఎవరిళ్ళలోకైనా వెళ్ళిపోతాయి. మరి అవి ఎక్కడుంటాయి? వాటి స్థావరానికి పై నువ్వు ఇల్లు కట్టి ఇల్లు అమ్మేసేస్తే అవి ఎక్కడ బ్రతుకుతాయి, ఎలా బ్రతుకుతాయి? అది కొంచెం ఆపేసుకొని మిగతా ఈ సిటీ వరకు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల వరకు ఎక్కడ భూములు ఉంటే అక్కడ డెవలప్ చేసుకో. అక్కడ నువ్వు ప్లాట్లు కట్టుకుంటారో, లేకపోతే అపార్ట్మెంట్లు కట్టుకుంటారో, లేకపోతే ఒక భూములు ఇంతకని అమ్మేసుకొని డెవలప్ చేసుకుంటారో చేసుకోండి. అక్కడ ఆ ఏరియాలు కూడా డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి ఉన్న ఏరియాలలో, మూగజీవులు బ్రతుకుతున్నటువంటి ఏరియాలలో మీరు ఇలా చేయటం మాత్రం చాలా వరకు బాధాకరంగా ఉంది. ఇంతకు ముందుల ఇటువంటివన్నీ ఎవరూ చేయలేదు. ఇంతకు ముందులో వచ్చిన ముఖ్యమంత్రులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దివంగత నేత సీనియర్ అటువంటి ఎన్టీఆర్ గారు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరు ఇటువంటి భూముల జోలి కానీ ఇటువంటి మూగ ప్రాణాల జోలి కానీ వెళ్ళలేదు. కానీ మీరు వెళుతున్నారు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇది వరకు చాలా వరకు అన్యాయం. దీనివల్ల కాంగ్రెస్ ప్రతిష్ట బుల్డోజర్లతో తొక్కించేసినట్టు అయిపోయిందంటారా? తొక్కించేస్తారు. ఎందుకంటే మొన్న హైడ్రా అంటూ మొదలుపెట్టారు. హైడ్రా అంటూ మొదలుపెట్టి హైదరాబాద్ వచ్చిన పేరు కాదు, హైదరాబాద్లో వచ్చిన పేరు వలన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఫస్ట్ మెయిన్ రియల్ ఎస్టేట్లు ఎవరు ఎక్కడ ఏమి ఇంత భూమి కొనుక్కొని ఇంత గుడిసో కట్టుకుందామని పేదవాడు అనుకున్నటువంటి కళని కూడా హైడ్రాని ఎక్కడ లేపేసేస్తారో అని భయం. ఈ హైడ్రాలో ఈ చిన్న చితక ప్లేసుల్ని, చిన్న చితక ఇళ్ళని లేపేసేది ఈ రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్తుందో లేదో తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టేసి పెద్ద వాళ్ళని కొడుతున్నారంటే కొట్టండి, కాదని ఎవరు అనరు. పెద్దవాడిని కొట్టు పేదవాడికి పెట్టు అనే సామెత ఎప్పటి నుంచో ఉంది. ఇది చెయ్యండి, అంతేగాని ఇదేమీ లేకుండా నాకు రేవంత్ రెడ్డి గారు పాలనన్నా, రేవంత్ రెడ్డి గారి ఒకప్పటి సింహగర్జన అన్న, ఒక పులిలాగా గాండ్రుతనం అన్న చాలా ఇష్టపడేదాన్ని. ఎందుకనంటే అతను ఒక టైగర్, కరెక్ట్ మొగుడు దొరికాడురా తెలంగాణ రాష్ట్రానికి. ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఎక్కడంటే అక్కడ ఒంగబెట్టేవాడు దొరికాడురా అని నేను అనుకున్నాను. కానీ ఇటువంటి మూగజీవులని బ్రతుకుతున్నటువంటి స్థలాలను కొల్లగొట్టి హైడ్రా అంటూ హైడ్రా అంటే పెద్ద వాటిని కొట్టేయండి. మీరు మూసీ నదులు కడతారో, ఇంకుడు గుంతలు కడతారో, ఏమైనా చెయ్యండి, చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. కానీ పేదవాడు కట్టుకున్న స్థలాన్ని కూడా ఈ రేవంత్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి అనుచరులైనటువంటి వ్యక్తులు, ఈ స్పూన్లు గాళ్ళు, చెంచాగాళ్ళు అవి కొట్టేసేసి వీళ్ళు కబ్జాలు చేసుకుంటున్నారు. మరి ఈ కబ్జాలు జరుగుతున్న విషయం ఇది మీ వరకు తెలుస్తుందో లేదో, ఈ రేవంత్ రెడ్డి గారి వరకు తెలుస్తుందో లేదో తెలియట్లేదు. కొట్టమని చెప్పాడు ఆయన కూడా, పెద్ద వాళ్ళని కొట్టమని చెప్పాడు. కానీ ఈ పేదవాడు ఒక 100 గజం, ఒక 200 గజం, 300 గజం స్థలం కొనుక్కొని వాడు ఈఎంఐలు కట్టుకొని లోన్లు పెట్టుకొని వాడు జీవితాంతం కట్టుకుంటున్నాడు. తీసుకుంటే బాగుంటుంది, తీసుకుంటేనే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రతిష్టకి ఏమీ లేదు, కానీ అక్కడ కాంగ్రెస్కి పోయే ఎంట్రీకి ఏం పోదు. కానీ
ఆవిడ ఎక్కడైనా అధిష్టానమే కానీ రేవంత్ రెడ్డి గారికి దెబ్బ పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ప్రజల్లో ఒక బ్యాడ్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారిని ఎంతో ఇష్టపడి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం విసిగి వేసారిపోయి ఉన్న 9 ఏళ్ల బట్టి పరిపాలనలో విసిగి వేసారిపోయి ఉన్న ప్రజలు ఈసారి రేవంత్ రెడ్డి గారికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రిటర్న్ తిరుగుతున్నారు ప్రజలు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా, నువ్వు చేస్తానన్న పనులు ఏమైనాయి, అసలు ఏంటి కథ ఏంటి, కార్యక్రమం ఏంటని వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ప్రజల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత పోవాలి అంటే ఫస్ట్ మీరు పెట్టినటువంటి ఈ 6 పథకాలని అమల్లో పెట్టండి. ఈ చిన్న చితక పథకాలే పెట్టండి. ఇప్పుడు కేసీఆర్ గారు కట్టారు డబుల్ బెడ్రూమ్లు, అవి ఇవ్వండి పేదవాళ్ళకి. ఇప్పుడు నిన్ను కట్టి ఇమ్మనమని ఏ పేదవాడు అడగలేదు. బోలెడన్ని ఉన్నాయి, అవి అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ ఫ్లాట్లు ఇలాగా అని వీడియోలు చేసి వీడియోలలో పెట్టి కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్స్నే కానీ భవనాలనే కానీ వీటిని వీడియోలలో పెట్టి సోషల్ మీడియాలో డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ని, ఆ అమ్మకాన్ని ఆపేసేసి పేదవాడు, ఇల్లు లేనివాడు, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నవాడు, వాడు ఎవడో నిజమైన పేదవాడిని వెరిఫికేషన్ చేసి 1కి 4 సార్లు ఈ లక్కీ డ్రాలు, భాగ్యలక్ష్మి బంపర్ లక్కీ డ్రాలు తీయటం మానేసి ప్రతి ఇంటికి సర్వే పెట్టి వాడు ఆధార్ కార్డు కొడితే ఆధార్ కార్డులో అన్నీ వస్తాయి. వీడి ప్రాపర్టీ ఏముంది, వీడికి ఎక్కడేమి ఉన్నాయి అన్నీ వస్తాయి. ఇల్లు లేని గూడు లేని వాడికి గూడిస్తే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ సిటీకి అవుట్స్కట్లో చాలామందికి ఇల్లులు ఇచ్చారు. ఒక్కొక్కడు ఆ ఇల్లులు 4 లక్షలకి 5 లక్షలకి అమ్మేసుకుంటున్నాడు. అదే పేదవాడికి ఇస్తే ఈయన దేవుడు అనుకుంటాడు కదా. వాడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అవసరం లేదు, వాడు అమ్మేసుకుంటున్నాడు. మరి ఆ అమ్మకాన్ని నువ్వు ఆపు. అట్ట అమ్ముకుంటున్న అమ్మకాన్ని నువ్వు ఆపి, నువ్వు ఇచ్చినటువంటి పేదవాడికి ఇచ్చినటువంటి ఇల్లుని నువ్వు స్వాధీనం చేసుకొని నిరుపేదవాడికి, ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నువ్వు, అన్నం లేని వాడికి అన్నం పెట్టు, దాహం అన్నవాడికి వాటర్ ఇవ్వు. ఇది నీకు రేపటి రోజున మరొకసారి ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ హైడ్రాలంటూ ఈ వన్యప్రాణులు బ్రతుకుతున్నటువంటి ప్లేసుల మీద దౌర్జన్యాలు చేసి వీటిని మాత్రం దయచేసి చేయొద్దని నేను మరీ రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారన్నా, రేవంత్ రెడ్డి గారి పాలనన్నా, రేవంత్ రెడ్డి గారి చేస్తున్నటువంటి రాజ్యం అన్నా నాకు చాలా ఇష్టం. దాని మీద ఏంటంటే అందరి మీద ఎగిరినట్టు, అందరి మీద పోట్లాడినట్టు నేను పోట్లాడట్లేదు. ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు పెట్టినటువంటి 6 పథకాలని అమల్లో పెట్టి ఎవడైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇంటిని అమ్ముకుంటున్నాడో వాడి ఇంటిని మీరు లాక్కొని నిజమైన పేదవాడికి ఇస్తే గూడిచ్చి నేడిచ్చిన వాళ్ళు అవుతారు.